వీటిల్లో మీది ఏ రాశి అనేది కామెంట్ చేయండి. నాది సింహరాశి, నాది ధనుస్సు రాశి, నాది కర్కాటక రాశి. ఇట్లా మీలో ఏ రాశి వాళ్ళు ఎక్కువ ఉన్నారో కామెంట్ సెక్షన్ చూస్తే అర్థం అవ్వాలి. ఎక్కువ కామెంట్లు ఏ రాశి వాళ్ళు ఉంటే ఆ రాశి మీద మేము వీడియోలు చేస్తాం. మేము ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని అడగట్లా, దీనికి సంబంధించి వచ్చే డబ్బులు మేము తీసుకోవట్లేదు. మాకు కావాల్సింది ఒక్కటే, మీరు ఇచ్చే ఒక కామెంట్. నాకు కానీ గురువుగారికి కానీ కొండంత బలం మీరు ఇచ్చే ఒక కామెంట్. దయచేసి వీడియో కింద కామెంట్లు అయితే డెఫినెట్లీ చేయండి. ఏప్రిల్ 10 దినఫలం. ఈ 7 రాసుల వారికి తిరుగులేనటువంటి రోజు ఇది. అఖండ రాజయోగం మొదలైంది. ఏప్రిల్ 10వ తేదీన గ్రహగతులు అద్భుతమైనటువంటి మార్పులు లోనవుతున్నాయి. ఇవాళ నుంచి కొన్ని రాసుల వరకు అఖండమైనటువంటి రాజయోగం ప్రారంభం కాబోతుంది. ఇది వారి జీవితాల్లో ఊహించని విజయాలు తెచ్చిపెడుతుంది. ఫస్ట్‌ది మకర రాశి. మకర రాశి వారికి ఈరోజు ఎలా ఉంటుందంటే, పట్టిందల్లా బంగారమే అన్నట్టు చెప్పొచ్చు. గత కొంతకాలంగా వేధిస్తున్నటువంటి అత్యంత ముఖ్యమైన ఆరోగ్య సమస్యల నుంచి మీకు భారీ ఉపశమనం లభించబోతోంది. శరీరంలో ఒక రకమైన కొత్త ఎనర్జీ పుట్టుకొచ్చినట్టు అనిపిస్తుంది. అలాగే దాంతో పాటుగా మీ కెరీరు, మీ జాబు, మీ బిజినెస్ వీటిల్లో కూడా పై అధికారుల నుంచి, మీ బిజినెస్ అయితే క్లయింట్స్ నుంచి, మీరు ఉద్యోగం చేస్తున్నట్టయితే పై అధికారుల నుంచి ఎన్నడూ లేనన్ని ప్రశంసలు అందే పరిస్థితుంది. అలాగే కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడిపేటువంటి రోజు అవ్వబోతుంది. తద్వారా మీకు మంచి మానసిక ప్రశాంతత లభించబోతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనడం వల్ల మనసు చాలా నిర్మలంగా ఉండబోతుంది. సమాజంలో మీ గౌరవ మర్యాదలు ఒక్కసారిగా పెరుగుతాయి ఈ టైంలో. అలాగే మిథున రాశి. మిథున రాశి జాతకులకి ఈ రాజయోగం వల్ల చాలా రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ఎంతగా ఉన్నాయి అంటే, కొత్త కొత్త ప్రాజెక్టులు, మీరు పనిచేసే కంపెనీకి వస్తే తద్వారా మీకన్నా ఇంక్రిమెంట్ వస్తుంది. లేదా మీరే బిజినెస్ చేస్తున్నట్టయితే మీకే కొత్త కొత్త ప్రాజెక్ట్స్ వచ్చే అవకాశం ఉంది. కేవలం డబ్బులు మాత్రమే కాకుండా విద్యార్థులకి పోటీ పరీక్షల్లో కూడా మంచి మార్కులు, ఫలితాలు రాబోతున్నాయి. మేధోపరమైనటువంటి చర్చల్లో మీరు విజయం సాధిస్తారు. మీ మాట తీరుతో ఇతరులను విపరీతంగా ఆకట్టుకోబోతున్నారు. ఈరోజు పాత మిత్రులందరినీ కలిసి వారితో కాస్త పిచ్చాపాటి కూర్చుని దానివల్ల కూడా మానసిక ప్రశాంతతను పొందబోతున్నారు ఈ రాశి వాళ్ళు. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఆల్రెడీ ఈ వీక్ అంతా కూడా అదృష్టం బాగా నడుస్తుంది. ఇప్పుడు ఈ పర్టికులర్గా ఈరోజు ఏప్రిల్ 10వ తారీఖున ఆ అదృష్టం రెట్టింపు అవ్వబోతుంది. భూ సంబంధిత వివాదాలు ఒక్కసారిగా పరిష్కారమై మీకు అనుకూలమైనటువంటి తీర్పు ఇవాళ నుంచి స్టార్ట్ చేసి ఒక వారం రోజుల్లో జరగబోతుంది. సంతానం విషయంలో ఎవరైతే ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొంటున్నారో వాళ్ళు కూడా మంచి గుడ్ న్యూస్ వినబోతున్నారు మీ డాక్టర్ నుంచి. అలాగే మీకు ఇదంతా ఎంతో గర్వకారణంగా మారబోతుంది. ఈరోజు జరిగేటువంటి ఇష్యూస్ అన్నీ కూడా కలగలిపి మీకు ఒక ప్రౌడ్ డేగా ఈరోజు మారబోతుంది. అలాగే ఇష్టమైన వ్యక్తుల నుంచి మంచి మంచి కానుకలు అందుకుంటారు. సృజనాత్మక రంగంలో ఉన్నవారికి కొత్త కొత్త అవకాశాలు మీకు తలుపు తడతాయి. ఒక్కసారిగా కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వటం వల్ల భవిష్యత్తు విషయంలో ఒక మంచి ప్రణాళికతో మీరు ముందుకు రాబోతున్నారు. సింహరాశి. సింహరాశి వారికి ఎట్లా అంటే, అధికార యోగం పట్టబోతుంది. అంటే ప్రమోషను, ఇంక్రిమెంటు, జాబ్లో వేరే వేరే ఒక జాబ్ నుంచి ఇంకో జాబ్కి వెళ్ళటం వల్ల వచ్చే హైకు, ఇట్లాంటివన్నీ జరగబోతున్నాయి. రాజకీయ లేదా సామాజిక అంశాల్లో, రంగాల్లో ఉన్నవారికి పదవీ లాభం కలిగే సూచనలు కూడా చాలా ఎక్కువగా ఉన్నాయి. మీ లాయకత్వ లక్షణాలు అందరినీ ఆశ్చర్యపరుస్తాయి. మానసిక ఒత్తిడి ఎన్నాళ్ళైతే మీరు తీసుకుంటున్నారో గత నెల రోజులుగాను, 2 నెలలుగాను, అది ఇవాళతో పటాపంచలవబోతోంది. మానసిక ఒత్తిడి నుంచి మీరు ఈరోజు విముక్తిని పొందబోతున్నారు. అయితే దూర ప్రయాణాలు చాలామంది చేసే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. తండ్రి వైపు నుంచి ఆస్తి వచ్చే సూచనలు కొంతమందికి, అందరికీ కాదు కానీ సింహరాశిలో కొంతమందికి తండ్రి వైపు నుంచి వచ్చే ఆస్తి కలిసి వచ్చే సూచనలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. శత్రువుల మీద విజయాన్ని కూడా చాలా బ్రహ్మాండంగా సాధించబోతున్నారు. మీ పట్టుదల మిమ్మల్ని విజయ తీరాలకి డెఫినెట్లీ చేర్చబోతోంది. ఇది కూడా చాలా మంచి టైం మీకు. అలాగే మేషరాశి. మేషరాశి వారు ఈరోజు ఊహించిన విధంగా కొత్త ఆదాయ మార్గాలను కనుక్కుంటారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనుకూలమైన సమయంగా ఉండబోతోంది. కేవలం ఆర్థికంగానే కాకుండా రిలేషన్షిప్స్లో, ప్రేమ బంధాల్లో ఎవరైతే ఉన్నారో వారికి ఈరోజు ఇంట్లో చెప్పడానికి సరైనటువంటి టైం అని చెప్పుకోవచ్చు. వివాహ ప్రయత్నాలు మీరు చేస్తున్నట్లయితే, మీరు ఇష్టపడే అబ్బాయితో కానీ అమ్మాయితో కానీ, వాళ్ళకి కూడా మంచి రోజు ఈరోజు ఇంట్లో చెప్పి అన్నీ సఫలీకృతం చేసుకోవడానికి. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఈరోజు కీర్తి ప్రతిష్టలు ఏ లెవెల్లో ఇనుపడింపైపోతాయంటే, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయి మిమ్మల్ని చాలా ఫేమస్ చేసేయబోతుంది ఈరోజు మీ రాజయోగం. దైవ దర్శనం వల్ల కూడా మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఉద్యోగస్తులకి పదోన్నతులు వచ్చేటువంటి ఛాన్సెస్ ఈరోజు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కుంభరాశి. కుంభరాశి ఈ రాజయోగం వల్ల అన్ని రంగాల్లో సానుకూలత ఉండే, ఎస్పెషల్లీ మరీ ముఖ్యంగా కుంభరాశి వాళ్ళకి విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు ఫలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సాంకేతిక రంగంలో ఉన్న వారికి అద్భుతమైనటువంటి గుర్తింపు ఉంది. కుటుంబంలో ఉన్నటువంటి విభేదాలు తొలగిపోయే అవకాశం కూడా స్పష్టంగా కనిపిస్తోంది.